స్వాగతం. ఈరోజు మనం కడపలో ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతోంది. దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. అక్కడ ఎన్‌జీఓ కాలనీ మస్జిద్ ఉంది కదా! అక్కడ ముస్లిం సమాజం కోసం ఒక ఉచిత వివాహ కార్యాలయం మొదలుబెట్టారట. దీని గురించి మనకొక యూట్యూబ్ వీడియో ఆధారం దొరికింది. అందులో మొత్తం వివరాలున్నాయి. ఎవరు మొదలుపెట్టారు, ఎందుకు, ఎలా పనిచేస్తుంది ఇలాగా. సరే, మరి దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా? అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనకున్న ఆలోచన ఏంటి? అంటే కేవలం సేవ కోసమేనా? ఒక అవసరాన్ని గుర్తించి దానికి ఇలా కొందరు కలిసి ఒక పరిష్కారం కనుక్కోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంది గదా! ముందుగా అసలు ఈ అవసరం ఎందుకొచ్చింది? మన వీడియోలో కొంతమంది మాట్లాడారు. బాషా ముహియుద్దీన్ గారు, ఇబ్రాహీం బాషా గారు. వాళ్ళు చెప్పేదేంటంటే చాలా కుటుంబాలు అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఇంకా కొంచెం పేదవాళ్ళు వాళ్ళు సరైన పెళ్లి సంబంధం వెతకడానికి చాలా ఇబ్బంది పడుతున్నారట. అంతేకాదు ఈ బ్రోకర్లకు కమిషన్లివ్వాల్సి రావడం కూడా పెద్ద భారంగా మారిందని అంటున్నారు. అవును. అవును. అది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు కుదర్చడంలో మధ్యవర్తుల పాత్ర ఉండేది. కానీ కాలక్రమేణా అదొక వ్యాపారంలాగా. ఆ కమిషన్ల భారం పెరిగిపోయింది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆర్థికంగా అంత బలంగా లేని వాళ్లకు ఇది మోయలేని భారమైపోయింది. ఈ కొత్త ఆఫీస్ పెట్టడానికి ముఖ్య కారణాల్లో ఇదొకటని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వాళ్ళు ఉచిత సేవ అని పదే పదే అంటున్నారు గదా! నిజమే, ఆ మాట చాలాసార్లు చెప్పారు. పూర్తి ఉచితమని. దీనికోసం ఎన్‌జీఓ కాలనీ మస్జిద్లోనే ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ నంబర్ 2లో ఆఫీస్ పెట్టారన్నమాట. పనిచేసే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉందని చెప్పారు. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ల బయోడేటా, ఫోటోలు తీసుకుని రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత ఈ ఆఫీస్ వాళ్ళు ఒక మాధ్యమంలాగా పనిచేస్తారంతే. ఒకరి వివరాలు ఇంకొకరికి చేరవేస్తారు. అవును, ఇక్కడ వాళ్ల పాత్ర చాలా స్పష్టంగా, పరిమితంగా ఉంది. ఎస్, ఖాదర్ హుసేన్ గారు, ఆయన రిటైర్డ్ ఇన్స్పెక్టర్, కమిటీ సభ్యులు కూడా. ఆయన చెప్పారు కదా, కేవలం ఒక మీడియా మాదిరి కలపడానికి మాత్రమే అని. అంటే రుసుమస్సల్లేదు, సమాచారమిస్తారు అంతే. ఆ తర్వాత ఆ కుటుంబాలే ఒకరినొకరు సంప్రదించుకుని అన్ని విషయాలు వాళ్లే విచారించుకుని అంతా ఓకే అనుకుంటేనే ముందుకెళ్ళాలి. అంటే బాధ్యత అంతా కుటుంబాలదే, వీళ్ళు జస్ట్ పరిచయం చేస్తారన్నమాట. ఈ ఫీజు లేదు, మాకేం స్వార్థం లేదు లాంటి మాటలు వింటుంటే నిజంగా ఇది సేవాభావంతోనే చేస్తున్నారా అనిపిస్తోంది. కాని మాట్లాడిన వాళ్లందరూ చాలా గట్టిగా చెప్తున్నారు. వాళ్ల నిబద్ధత కనిపిస్తోంది. సయ్యద్ ఖాదర్ భాషా గారు, ఆయన కూడా కమిటీ సభ్యుడే. సమాజానికి సేవ చెయ్యాలనే మంచి ఆలోచనతో చేస్తున్నామన్నారు. ఇది ఎవరో ఒక్కరిద్దరిది కాదు, ఆ మసీదు కమిటీ ఇంకా అక్కడివాళ్లు కలిసి చేస్తున్న ప్రయత్నంలా ఉంది. కరెక్ట్, ఆ సేవా నిబద్ధత అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకో విషయం. ఈ ఆలోచన కేవలం సేవ చేయాలనే కోరిక నుండి పుట్టిందా, లేక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఇబ్రాహీం బాషా గారు, ఆయన కమిటీ ప్రెసిడెంట్, రిటైర్డ్ వాలీబాల్ కోచ్ కూడా. ఆయన చెప్పారు దీని వెనుక కథ. రోజూ ఉదయం నమాజ్ అయ్యాక కొందరు ఫ్రెండ్స్ కలిసి వాకింగ్కి వెళ్తారట. అలా వెళ్ళినప్పుడు ఊరికే సమాజంలో ఏమేం సమస్యలున్నాయి, ఏం చెయ్యొచ్చు అని మాట్లాడుకుంటారట. అలాంటి ఒక డిస్కషన్లోనే మహమ్మద్ అలీ గారు మొదటిసారి ఈ ఉచిత పెళ్లిళ్ల ఆఫీస్ ఐడియా ఇచ్చారట. అంటే ఇది చాలా సహజంగా కింద స్థాయి సంభాషణల నుండి పుట్టిందన్నమాట. అంతే, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇలాంటివి సాధారణంగా ఎక్కడ్నుండో రావు. ఇది పూర్తిగా అక్కడి అవసరాన్ని గుర్తించి అక్కడి వాళ్లే కలిసి రోజూ మాట్లాడుకునే మాటల నుంచి పుట్టిన పరిష్కారం. అంతేకాదు, చూడండి, ఇబ్రహీం బాషా గారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఇదే మసీదు కమిటీ కింద బైతుల్ మాల్ అని ఇంకో ప్రోగ్రాం కూడా నడుస్తోందట. అంటే అవసరమైన వాళ్లకి వడ్డీ లేకుండా అప్పులిచ్చే ఏర్పాటనమాట. అదైతే 2-3 ఏళ్లుగా బాగానే నడుస్తోందని కూడా అన్నారు. ఓ, అంటే ఈ పెళ్లిళ్ల ఆఫీస్ అనేది వాళ్లు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఒక భాగం అంతేనా? ఏదో అనుకోకుండా వచ్చింది కాదు. కంటిన్యూస్గా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచనలో భాగమన్నమాట. ఇబ్రహీం బాషా గారు ఇంకో మాట కూడా అన్నారు. ఇది కేవలం కమిటీ వాళ్ల పనే కాదు, అందరూ కలిసి రావాలి, ఇది మనందరి కార్యక్రమం అవ్వాలి అని పిలుపునిచ్చారు. అది కూడా గమనించాలి. అవును, ఆ పిలుపులో కూడా లోతైన అర్థం ఉంది. అంటే ఇది కొద్దిమంది బాధ్యత కాదు, సమాజం మొత్తం కలిసి చెయ్యాల్సిన పని అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది సక్సెస్ అవ్వాలంటే అందరి పార్టిసిపేషన్ ఉండాలని వాళ్ళు గుర్తించారు. కేవలం మేము చేస్తున్నాం కాదు, మనం కలిసి చేద్దాం అనే భావన కనిపిస్తోంది.
సరే, మరింతకీ ఈ సర్వీస్ ఎవరికి? కేవలం పేదవాళ్ల కోసమేనా? లేక అందరూ ఉపయోగించుకోవచ్చా? ఉచితమనగానే అదే డౌటొస్తుంది కదా. నిజమే, ఆ సందేహం రావడం సహజం. కానీ సయ్యద్ ఖాదర్ బాషా గారు చాలా క్లియర్గా చెప్పారు. బీదవాళ్లకు కాదు, ఆల్మోస్ట్ అందరికీ అన్నారాయన. అంటే ఇది కేవలం పేదలకే కాదు, సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆయన బాగా చదువుకున్న వాళ్ల గురించి కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు. అవును, గ్రాడ్యుయేషన్ అయిపోయి మంచి ఉద్యోగాలు చేస్తూ వయసు 28-30 దాటినా కూడా సరైన సంబంధం దొరకక ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు అమ్మాయిలు చాలామందున్నారని, వాళ్లక్కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందని అన్నారు. ఇది నేను ఊహించలేదు. అంటే సమస్య కేవలం డబ్బు లేకపోవడం గురించో, సమాచారం లేకపోవడం గురించో కాదు, సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు లైఫ్ స్టైల్ మారింది కదా, సోషల్ కండిషన్స్ మారాయి. అందువల్ల బాగా చదువుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ పార్ట్నర్ని వెతుక్కోవడంలో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి పాత పద్ధతులు సరిపోకపోవచ్చు, లేదంటే ఈ కమర్షియల్ మ్యాట్రిమోనీ సైట్ల మీద నమ్మకం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇలాంటి నమ్మకమైన, సమాజమే నడిపే ఉచిత వేదిక ఒక మంచి ఆల్టర్నేటివ్ అవుతుంది కదా. దీని భవిష్యత్తు గురించి కూడా కొంచెం మాట్లాడారు సిరాజుద్దీన్ గారు. ఆయన రిటైర్డ్ మేనేజర్ అట. ఆయనేమన్నారంటే, ఈ సర్వీస్ కేవలం కడప జిల్లాకో లేక మన రాష్ట్రానికో పరిమితం కాకూడదు, దేశం మొత్తం విస్తరించాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇదొక చిన్న లోకల్ ప్రయత్నంగా ఉండిపోకూడదనమాట. అవును, ఆయన మాటల్లో ఇంకో పోలిక కూడా తెచ్చారు. ఇప్పుడు డబ్బు కోసం నడిచే మ్యాట్రిమోనీ సర్వీసులు బోలెడున్నాయి కదా, వాటికి భిన్నంగా ఇది నిజాయితీగా, సేవా దృక్పథంతో నడిచే ఒక ప్రత్యామ్నాయంగా నిలవాలని ఆయన కోరుకున్నారు. ఇది కేవలం పెళ్లిళ్లు చేయడమే కాదు, సమాజంలో ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వాన్ని, ఐక్యతను కూడా పెంచుతుందని ఆయన అన్నారు. ఆ విస్తరణ ఆలోచన వెనుక ఈ మోడల్ మీద వాళ్లకున్న నమ్మకం తెలుస్తోంది. ఈ మొత్తం ప్రయత్నం వెనుక చాలా మంది ఉన్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. చాలా మంది రిటైర్డ్ అయిన వాళ్ళు, వేరే వేరే రంగాల్లో అనుభవం ఉన్నవాళ్లు. ఉదాహరణకు చూస్తే ఎస్, ఖాదర్ హుసేన్ రిటైర్డ్ ఇన్స్పెక్టర్, ఆఫీస్ ఎలా పనిచేస్తుందో చెప్పారు. ఇబ్రహీం బాద్షా రిటైర్డ్ వాలీబాల్ కోచ్, ప్రెసిడెంట్, ఐడియా ఎలా వచ్చిందో, బైతుల్ మాల్ గురించి అందరూ కలవాలని చెప్పారు. మొహమ్మద్ అలీ గారు, ఈయనే అసలు ఈ ఐడియా ఇచ్చారని 2-3 చెప్పారు. బాషా మొహ్యుద్దీన్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, మిడిల్ క్లాస్ పేదవాళ్లకి ఎంత ఉపయోగమో చెప్పారు. సలీం రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయ్, అందరూ దీన్ని వాడుకోవాలని కోరారు. సయ్యద్ ఖాదర్ బాషా కమిటీ సభ్యుడు, బాగా చదువుకున్నవాళ్లే ఇబ్బందులు చెప్పి ఇది అందరికోసమని స్పష్టం చేశారు. సిరాజుద్దీన్ రిటైర్డ్ మేనేజర్, దీని స్పెషాలిటీ, దీన్ని విస్తరించాలనే కోరిక గురించి చెప్పారు. ఎస్ఎం షరీఫ్, ఈయన కూడా రిటైర్డ్ కమిటీ సభ్యుడు, బ్రోకర్ల అవసరం, డబ్బు ఖర్చు తగ్గుతుందని మళ్లీ చెప్పారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు, రిటైర్డ్ ఆఫీసర్లు, ప్రొఫెషనల్స్, మసీదు కమిటీ సభ్యులు, వీళ్లందరూ కలిసి వాళ్ల టైం, ఎక్స్పీరియన్స్, ఎనర్జీ అంతా పెట్టి సమాజం కోసం పనిచేస్తున్నారు. మసీదు అంటే కేవలం ప్రార్థనలకే కాదు, ఇలాంటి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సెంటర్ అవటం కూడా గమనించాలి. ట్రాన్స్పరెన్సీ, నిస్వార్థ సేవ, ఇవే వాళ్ల మెయిన్ ప్రిన్సిపుల్స్లా కనిపిస్తున్నాయి. వాళ్ల బ్యాక్గ్రౌండ్స్, రిటైర్ అయ్యాక కూడా ఏదో చేయాలనే తపన ఈ ప్రయత్నానికి ఒక క్రెడిబిలిటీనిస్తున్నాయి కదా. మరి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఇంకేమైనా చెప్పారా? ఈ పెళ్లిల ఆఫీస్ సక్సెస్ అయితే నెక్స్ట్ ఏంటి? దాని గురించి కూడా చిన్న హింట్ ఇచ్చారు. ఇబ్రహీం బాషా గారే చెప్పారు, ముందు ఈ పెళ్లిల ఆఫీస్ బాగా నడవాలి, జనానికి ఉపయోగపడాలి అన్నారు. ఒకవేళ ఇది అనుకున్నట్టు సక్సెస్ అయితే ఆ వాకింగ్ గ్రూప్లోనే ఇంకో ఐడియా కూడా డిస్కస్ చేశారట. అదేంటంటే, పేదవాళ్లకి, ముఖ్యంగా యూత్కి ఫ్రీగా కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వాలనే ఆలోచన. అరే వావ్! అంటే ఇది కేవలం పెళ్లి సంబంధాల వరకే కాదు, యువత భవిష్యత్తుకి అవసరమైన స్కిల్స్ ఇవ్వడం గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. అవును, దీని కొంచెం పెద్ద పిక్చర్లు చూడాలి. ఒకవైపు పెళ్లిలాంటి ఇంపార్టెంట్ సోషల్ లీడ్ని అడ్రస్ చేస్తూనే, ఇంకోవైపు ఇప్పుడు జాబ్స్కి చాలా కీలకమైన కంప్యూటర్ స్కిల్స్ని ఫ్రీగా నేర్పించాలనే ఆలోచన నిజంగా చాలా మంచిది. ఇది తక్షణ అవసరాలతో పాటు లాంగ్ టర్మ్లో కమ్యూనిటీ డెవలప్మెంట్కి, యూత్ ఎంపవర్మెంట్కి హెల్ప్ అయ్యే ఆలోచనే ఇది. వాళ్ల ఫోకస్ కేవలం ఒక ప్రాబ్లం మీద లేదు, సమాజంలో ఉన్న వేర్వేరు ఛాలెంజెస్ మీద ఉందనిపిస్తోంది. అక్కడి వాళ్ల మధ్య మాటల్లోంచి పుట్టిన ఒక మంచి ఆలోచన. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పూర్తిగా వాలంటరీ బేసిస్ మీద నడుస్తోంది. సమాజంలో అందరికీ, పేద, మధ్యతరగతి, బాగా చదువుకున్నవాళ్లు,
ఎవరైనా సరే పెళ్లి సంబంధాలు కుదరడంలో హెల్ప్ చేయడమే దీని లక్ష్యం. కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్లాట్ఫామ్గా ఉంటూ ఫైనల్ డిసిషన్ రెస్పాన్సిబిలిటీ అంతా ఆ కుటుంబాలకే వదిలిస్తున్నారు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇది పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్లో కమ్యూనిటీయే నడుపుతున్న ఒక ఆల్టర్నేటివ్ మోడల్కి మంచి ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ప్రాఫిట్ మోటోతో నడిచే సిస్టమ్స్ డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో వాటికి భిన్నంగా కేవలం నమ్మకం, సేవా దృక్పథం, వాలంటరీ వర్క్ అనే విలువల మీద ఒక ముఖ్యమైన సామాజిక అవసరాన్ని తీర్చడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు సక్సెస్ అయితే అవి సమాజంలో ఐక్యతని, ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని, సహకారాన్ని ఇంకా పెంచుతాయి. కేవలం ప్రభుత్వం మీదో మార్కెట్ మీదో ఆధారపడకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోగలం అనే ఒక కాన్ఫిడెన్స్ను కూడా ఇస్తాయి. చివరగా ఒక ఆలోచన, మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. నమ్మకం, వాలంటరీ సర్వీస్, లోకల్ పార్టిసిపేషన్ మీద ఆధారపడిన ఇలాంటి చిన్న, సమాజ ఆధారిత ప్రయత్నాలు కేవలం పెళ్లిళ్లకేనా? లేక ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, వృద్ధుల సంరక్షణ ఇలాంటి వేరే ముఖ్యమైన జీవిత సవాళ్లకు కూడా కొత్త రకమైన, ప్రభావవంతమైన, బహుశా ఇంకాస్త మానవీయమైన పరిష్కారాలివ్వగలవా? పెద్ద పెద్ద సిస్టమ్స్ లేదా కమర్షియల్ సంస్థనే చేయగలవని మనం అనుకునే పనుల్లో ఇలాంటి కమ్యూనిటీ మోడల్స్ ఎంతవరకు ప్రత్యామ్నాయంగా నిలబడగలవు? వాటి లిమిటేషన్స్ ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయమేమో.